యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. దేవుని వాక్యలో ఒక మాట చూస్తాం. హనోకు దేవునితో నడిచెను. ఆయన్ని దేవుడు కొనిపోయినట్టుగా చూస్తాం. కొనిపోవటం అంటే ఏలియా ఏ విధంగా మరి మహిమ శరీరంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడో, అదే విధంగా హనోకు కూడా మహిమ శరీరంతో దేవుని దగ్గరికి వెళ్ళటం మనం చూస్తాం. హనోకు దేవునితో నడవటం అంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించినాడు. అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తేనే దేవునితో నడవటం అవుతుంది. దేవునితో నడవటం అంటే అది ఎంతో ఆసక్తి, తృష్ణ, మంట వారి యొక్క హృదయాల్లో ఉంటేనే దేవునితో నడవగలుగుతారు. నమ్మకార్థంగా ఎవరు కూడా దేవునితో నడవలేరు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా దేవునితో నడిస్తే గనక, అంటే దేవునితో మీరు జీవిస్తే, దేవునితో సహవాసం చేస్తే, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటే గనక దేవుడు రెండవ రాకడ సమయంలో మిమ్మల్ని మరి కొనిపోవటం జరుగుతుంది. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీరు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించండి. యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కోవాలి. పాపాలు కడుక్కోవటం అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క మాటకి అర్థం ఏంటంటే, పాపాలు కడుక్కోవడం అంటే ఈ లోకంలోకి యేసుప్రభు గారు మనల్ని క్షమించటానికి వచ్చినారు. ఆయన రక్తం చిందించిన ఈ లోకంలోకి వచ్చి, ఒక మానవునిగా ఆయన ఈ లోకంలోకి వచ్చి రక్తాన్ని చిందించినారు. రక్తం చిందించడం అంటే ఇంతకుముందు యాజకుల దగ్గరికి పవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షులు తీసుకెళ్ళి వారి పాపాల నిమిత్తమే రక్తం చిందించాలి. అప్పుడు వారికి పాప విమోచన కలుగుతుంది. అదేవిధంగా మనకి పాప విమోచన కలగటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన బలి అయిపోయినారు. అంటే బలి రక్తాన్ని చిందించినారు. పాపాల నిమిత్తమే ఆయన చనిపోయారు. మన పాపాల నిమిత్తమే ఆయన బలి అయిపోయారు, రక్తాన్ని చిందించినారు. ఎంతమంది పాపాల గురించి, ఎంతమంది వ్యక్తుల గురించి, ఇప్పుడు దాకా పుట్టినోళ్ళు, ఇక ముందు పుట్టబోయేవాళ్ళు అందరి గురించి కూడా ఆయన రక్తాన్ని చిందించినారు. కాబట్టి మనం ఏ బలి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. యేసు రక్తం నమ్మితే గనక దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడంటే, యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను కడిగి శుద్ధి చేయి, దాన్ని మీ రక్తం కడిగి శుద్ధి చేయి, యేసు ప్రభువా నన్ను క్షమించని చిన్నప్పటి నుంచి ఇప్పుడు చేసిన ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉండండి. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పుని గ్రహించుకోవటం. ఆ విధంగా పశ్చాత్తాపం కలిగి ఉంటే కానీ దేవుడు మీ పాపను క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన రాకడ వచ్చినా మీరు దేవుని దగ్గరికి వెళ్తారు. ఒకవేళ దేవుని పిలుపు ఉన్నా కూడా, దేవుడు పిలిస్తే కూడా మీరు దేవుని దగ్గరికి చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించండి. ఆత్మలు సిద్ధంగా ఉండండి. రాకడ ఎప్పుడు వచ్చినా కూడా